ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. అయితే ఉగాది గురించి ఒక విషయం చెబుదాం అనుకుంటున్నానండి. ఉగాదిలో రాజ్యపూజ్యం, అవమానం, అట్లాగే ఆదాయం, వ్యయం అనేటువంటివి పంచాంగంలోనే ఇస్తారు. దాని అంతరార్థ భావాలు చాలామందికి తెలియక దాన్ని తక్కువగా చూస్తారు. కానీ దాన్ని బలంగా తీసుకోవాల్సిన కారణాలు ఈ మధ్య కాలంలో నేను బాగా దాని మీద వెతుకుతూ ఉండగా కొంత రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరికింది. ఏమి అంటే, పరమేశ్వరుడు ఒక 6 విషయాలు ఆయన దగ్గరే పెట్టుకుంటాడంటండి. మిగిలినటువంటి మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే, ఇప్పటి వరకు ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏమి అంటే అండి, ఒక ఉదాహరణ చెప్తాను. కాశీలో ఒక వ్యక్తి చనిపోతే, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ బూడిద ఏదైతే ఉందో అది తీసి అస్థికలు గంగానదిలో కలిపేటప్పుడు ఆ అస్థికల బూడిద మీద 94 అని అంకె రాస్తారండి. అది ఎందుకు రాస్తారు అని అంటే, ఇప్పటికి 94 కర్మలు మొత్తం కాలిపోయినాయి అని చెప్పటం దాని అంతరార్థం. మరి మిగిలిన 6 ఏమి అని అంటే, ఒకటి చావు పుట్టుకలు, మళ్ళీ పుట్టుకుందా, మళ్ళీ చావు ఉందా లేదా అనేది ఈశ్వరేచ్ఛ. రెండోది గౌరవ మర్యాదలు, అది మీ చేతిలో లేదు. అవమానాలు కానీ గౌరవం అనేది కూడా పరమేశ్వరేచ్ఛ. అది ప్రాప్తం ఉన్నప్పుడు గౌరవ మర్యాదలు, అట్లాగే అవమానాలు, ఇవన్నీ కూడా బాధపడిన వాళ్ళు ఉన్నారు, గౌరవంతో ఆనందపడిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే లాభ నష్టాలు అనేవి కూడా ఈశ్వరేచ్ఛే. ఇది మీకు ఎంత ప్రాప్తం, ఏం ప్రాప్తం అనేది కూడా ఈశ్వరేచ్ఛ అనుగ్రహం వల్లనే ఏర్పడుతుంది. కావున మనిషి జీవన విషయంలో ఉగాదిని, పంచాంగాన్ని, ఉగాదిలో ఉన్నటువంటి ఈ గ్రహాలకు సంబంధించిన మార్పుల్ని, ఆదాయ వ్యయాల్ని, రాజ్యపూజ అవమానాలని కొంత అశ్రద్ధ చేయాల్సిన అవసరం లేదు. వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.